అయితే వాడు ఎంత తెలివిగా ఆలోచించిందంటే ఈ అమ్మాయి పెళ్లి కాకుండా ఉంటే ఈమెకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, పెళ్ళి అయి పంపించింది అనుకో ఇంకా జాబ్ నాకే అయిపోతుంది అన్న ఇంటెన్షన్ తో వాడున్నాడు. ఏ ఇంట్లో అయినా అక్కకు పెళ్లి చేయాలన్నది ఒక బాధ్యత ఉంటది, కానీ అక్క ప్రాబ్లమ్స్ ని బరువుగా తీసుకోకుండా బాధ్యతగా తన ఆరోగ్యం మంచిగానే చేసుకోవాలి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, పెళ్లి చేయాలి కదా సరే వీడేమంటాడు, ఏముందన్నా 1 month అయిపోతే 2 months అయిపోతుంది అంటే నేను కొంచెం మోటు మాటలు అన్నా, మరి 6 నెలల నుంచి ఏం బీకినవరా, ఏమని బీకినావు 6 నెలల నుంచి 2 నెలల్లో అయిపోతుందని ఇప్పుడు నువ్వు మాకు సంజాయిస్తున్నావు, మరి 6 months బ్యాక్ నువ్వు చెప్పాలి కదా, నువ్వు ఎందుకు ఆ పని చేయలేదు అప్పుడు పెళ్లికి ముందు ఎందుకు చేయలేను ఆ పని అంటే మన దగ్గర మళ్ళీ దానికి ఇర్రెలవెంట్ ఆన్సర్, అన్న జ్వరం వస్తే ఎవరన్నా బ్లడ్ ఎక్కించుకోరా అన్న, మస్తు మంది ఎక్కించుకుంటారు అన్న, ఇది అయిపోతుంది అన్న, అది అయిపోతుంది ఇది అయిపోతుంది అని చెప్పినారు. వాడిని నోటీసులు పోయినాక వీళ్ళ ఇంటి మీదకి వచ్చారు, 6 మంది వచ్చారు. వాళ్ళ మామ సాయినాథ్, ఇంకో మామ యాదగిరి, వాళ్ళ వైఫ్ బేబక్క, అమ్మాయి ప్లస్ వెంకటేష్ వాళ్ళ అక్క వరలక్ష్మి. ఆ టైంకి ఎవరు లేరు. ఒకవేళ మాట్లాడాలనుకుంటే ప్రయర్ ఇంటిమేషన్ ఉండాలి. రాత్రి 8 గంటలకు వచ్చారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ 8 o'clock వచ్చిందంట. అమ్మాయి ఒక్కతే వచ్చింది, ఇక్కడ నుంచి ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు కాబట్టి వాడు మార్నింగ్ 3:30కి వచ్చిందంట డ్యూటీకి వెళ్ళి, డోర్ బట్టి పక్కన దాచుకుందంట. వాడు 6 feet కదా, అక్కడ సందులో నుంచి చూసి ఎందుకంటే దొంగదాని లెక్క దాచుకుంటున్నావే ఇట్లా అని చెప్పి డోర్ తీసాడు. డోర్ తీస్తే ఇంకా ఇక్కడే వచ్చి కూర్చున్నది.